ఈరోజు కేసీఆర్ సభలో మా చెల్లె గురించి కొంచెమన్నా మాట్లాడతారు అని చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. అక్కడికి పోయినాం, ఫ్లెక్సీ పట్టుకొని మరీ వాళ్ళకు కనిపించేటట్టు మీదికి ఎక్కి వాళ్ళకి చూపెట్టినాం. అయినా కూడా మాట్లాడలే. ఎందుకు మాట్లాడాలంటే దానికి రీజన్ ఉంది. పదవులు ఉన్నోళ్ళే మా చెల్లె కోసం మాట్లాడతలేరు. పదవులు లేని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు వేరేది మాట్లాడుతుందిగా చీరు రాక రాక వచ్చి ఎన్నో ముచ్చట్లు ఉంటాయి. ఎంత బిజీ ఉంటారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళ కింది వాళ్ళు మా కోసం టైం తీసుకొని మాట్లాడారు. మాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, అక్కడ సభల మా అన్న ఫోను పోయింది, పెద్ద అన్నది ఫోన్ పోయింది. అక్కడనే కింద పడితే కింద 10 మంది చేతులు పెట్టిరంట. అటు ఇటు ఇటు అటు అని చెప్పేసి ఇచ్చిన కొడుకులు అంటే ఎంత గాలి తయారైపోతారు. కింద ఫోన్ పడిపోతే తీసియాలి, కానీ అటు ఇటు ఇటు అని చెప్పేసి తీసుకున్నారు. కరెక్టే తీసుకొని మరి ఈ ఫోన్ ఓలేదని అడగాలి. అసుంటోళ్ళు భూమి మీద తక్కువ. సరే, మా తమ్ముడు వీడియో తీసి పెట్టిండు. ఆడు వీడియో చూసిండొచ్చు కలా వెంటనే స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఎందుకు ఇట్లా తయారవుతుర్రో నాకు అర్థమవుతలేదు. ఇసుంటి నా కొడుకులను ఏం చేసుడో అర్థమవుతలేదు. అందరి సొమ్ము ఒక్కటే. ఎందుకంటే పైసలు కష్టపడి సంపాదించుకొని కొంటాం మనం. మేము బాధలు ఉన్నాం. ఫోన్ పోతే బాధ కాదు, అందులో ఎన్నో నెంబర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి, వీడియోస్, ఫొటోస్ అవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి కాబట్టి బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే, హరి ఏం చేయబట్టి మాకు ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది. దేవుడు మనుషులతో ఆడుకుంటాడు కదా, అది నిజమే. నైట్ నుంచి గింత గ్యాప్ లేకుండా వర్షం, ఉరుములు, మెరుపులు, సామాన్ మొత్తం తడిసిపోయింది. ఇంకా ఆగుతలేదు. కష్టపడి రూపాయి జమ చేసుకొని వాళ్ళకైనా ఒక ఆశ ఉంటుంది. మనం పైసలు సంపాదించుకొని ఒక జాబ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని. ఇల్లు కట్టుకున్నాక అల్లుంటారా? అంత పెద్ద ఇల్లీస్ పెట్టి ఇక్కడికి వచ్చిర్రు. ఎంత పెద్ద బాధ అది. ఎవరికైనా కానీ చిన్న నుంచి పైకి పోవాలనుకుంటుంది, కానీ పైకి నుంచి కిందికి రావాలని ఉండదు. మనం అనుకుంటాం తప్పు చేసిన వాళ్ళు ఆడెప్పటికైనా కానీ పై నుంచి కిందికి వస్తారా. ఏ తప్పు చేయనట్టు కూడా ఇట్లా వస్తే ఎంత బాధ ఉంటుంది మనిషికి. ఇప్పుడు మీరే గమనించండి, ఇది నేను చెప్పింది రైటా రాంగా చెప్పుర్రి. ఏ తప్పు చేయనోళ్ళని అతి దారుణంగా, మరి తప్పు చేసిన నా కొడుకులని ఇంకెంత దారుణం. అసుంటోళ్ళని ఏమంటలేరు, తప్పు చేసినాకే మళ్ళీ ఎన్నికేసుకొని మాట్లాడుతారు. ఇది ఎంతవరకు న్యాయం? మేము వీడియోస్ ఇస్తే మాత్రం వీళ్ళు న్యాయం కోసం కాదు, ఒక్కొక్కల ఛానల్లో గిన్ని వీడియోలు తీసిర్రు, వ్యూస్ కోసం తీస్తున్నారు, అట్లా ఇట్లా అని మాట్లాడుతుర్రు. మేము వీడియోస్ స్టార్ట్ చేసిన కంచెలి మీరే చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి మేము కష్టపడ్డది, లేకపోతే సంతోషంలో ఉన్నది, ఆ పండుగ ఈ పండుగ, మేకలు కోసుకున్నది, మా బాధలు మీతో షేర్ చేసుకుంటున్నాం కదా, ప్రతి ఒక్క వీడియో షేర్ చేసుకుంటున్నాం కదా. ఇది అట్లనే, కానీ మా చెల్లెకు న్యాయం జరగాలని ఈ వీడియోస్ తీస్తున్నాం. వ్యూస్ కోసం కాదు. వీడియోస్, మా వీడియోస్ వల్లనే కదా మీకు తెలిసింది ఇవన్నీ. ప్రతి ఒక్కటి వీడియోస్ వల్ల. మీరు ఒకటి తెలుసుకోండి, ఇప్పుడు పునర్విక పాప ఉన్నది కదా, ఆ పాప మనకి మన సంబంధమా, మన రక్త సంబంధమా, లేకపోతే ఇంటి పక్క పంటి ఇల్లా, మనకి ఎట్లా తెలిసింది? న్యూస్ పేపర్లకు వచ్చినా ఇవాళ రేపు చదివేటోడు ఓళ్ళు లేడు. అర్థమైందా? ఆ వీడియోస్ వల్ల పునర్విక పాప వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఆ పాపకున్న కష్టం ఇంకా 10 మందికి ఉన్నది. మరి వాళ్ళని ఎందుకు కాపాడతలేం మనం? వాళ్ళు వైరల్ గారేలు, వాళ్ళ గురించి మనకు తెలియదు, అందుకని చెప్పేసి వాళ్ళని పట్టించుకుంటలేం మనం. పునర్విక పాప గురించి తెలిసింది కాబట్టి మనం ముందుకు వచ్చి న్యాయం చేసినాం. మన తరపున మనం న్యాయం చేసినాం. మనం 10 కోట్లు జమ చేస్తే ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళు కొంచెం సహాయం చేశారు. మనకు తెలిసే పట్టే కదా. ఇప్పుడు ఒక్కళ్ళ బట్టి, ఇప్పుడు వాళ్ళ బాధ అల్లది. మీరు అందరు పెట్టే కామెంట్లు అయినా కానీ, నాకు ఫోన్ చేసిన వాళ్ళు అయినా కానీ ఏమంటారు, మీకు ఎవరు అవసరం లేదు, ఎవరి బాధ వాళ్ళది, మీరు ధర్నాలు చేయండి, వీడియోస్ కాదు, పోలీస్ స్టేషన్ ముందడికి పోయి అక్కడ కూర్చోండి, ధర్నాలు చేయండి, ప్రశ్నించండి అని అంటుర్రు. ఎవరి రూల్స్ వాళ్ళకు ఉంటాయి. మేము 100 మంది పోయి అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తే పోలీసు వాళ్ళు 1000 మంది వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెడతారు. ఇప్పుడు మాకు ధర్నాలు చేసే అంత శక్తి లేక కాదు. ఒకటి ఏంటిదంటే, వాళ్ళు మాకు నమ్మకం ఇచ్చారు, న్యాయం జరుగుతుంది అన్నారు. న్యాయం జరిగిన రోజు ఖచ్చితంగా ఆ కథ వేరే ఉంటుంది. ఇంకా మేము దిగజారుతాం. మాకు సపోర్ట్ చేసేటోళ్ళు, న్యాయంకు తోడుండే వాళ్ళు మాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. మేమంటే పగున్నోళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఏం తప్పు ఉందో అట్లా ఇట్లా అనుకునేటోళ్ళు మాత్రం మాకు సపోర్ట్ చేయరు, మా వెనకాల ఉండరు. కానీ మాకు తోడుండే వాళ్ళు మాకు ధైర్యాన్ని నింపుతుర్రు. వాళ్ళందరినీ చూసుకొని మేమైతే ఖచ్చితంగా చట్టాలు మారుస్తామని నమ్ముతున్నాం.
ఇంకొక తప్పు జరగకుండా చూసుకుంటాం అనుకుంటున్నాం. మేము రోడ్డు ఎక్కుతానే ఇంకా కొంతమందికి ఏమంటారు, మీరు రోడ్డు మీద వీడియోస్ ఎత్తుర్రు, రోడ్డు ఎక్కితే మీకు న్యాయం జరగదు అంటుర్రు. పునర్విక పాప కోసం ఎంత తల్లన్నాం, రోడ్డు మీద ఎక్కి రూపాయి జమ చేసినాం. కాలేజీలు, స్కూల్స్, ఇల్లులు, ప్రతి ఒక్కటి రోడ్డు మీద ఎక్కి ఇట్లా పోరాడితేనే కదా మనకు జరిగింది. ఒక పాప ప్రాణం కాపాడడానికి పోరాడినాం. అదే ఇప్పుడు ఒక ప్రాణం చని మనం ఇంకెంత పోరాడాలి? యుద్ధం చేస్తేనే కదా రిజల్ట్ వచ్చేది. ఒక్కల వల్ల ఏమవుతుంది? మీరు ఊకేమంటారు మీ ఫ్యామిలీ సరిపోతుంది అంటే ఇదేం సినిమా కాదు. మీరు ఒక భ్రమల నుంచి వెళ్ళి బయటకు రావాలి ఫస్ట్. ఇప్పుడు ఒకళ్ళకి ఏముంటుంది తెలుసా, నేను ఒప్పుకొనిరా 10 మంది వచ్చినా కొడతారా అన్న ఫీలింగ్. అది సినిమాలు నడుతుంది, ఇది రియల్ లైఫ్. ఒకటి నన్ను కొడితే నన్ను కొడితే దెబ్బ తాకదా? మనందరం మనుషులమే, రియల్ లైఫ్ ఇది. ఒకళ్ళు కొట్టుకుంటే దెబ్బలు తాకుతాయి, మనకు కూడా సుర్రమంటది. అది ఇసిపెట్టి మీరే చూసుకోర్రి, మీ బాధలు మీయే అంటే ఎంత బాధ అనిపిస్తుంది మనిషికి. ఈ రోజులల్లో ఇంటి పక్క పంటోళ్ళే మనల్ని పట్టించుకోరు. అంటే ఒక బాధ వస్తే ఎవరి కష్టం వాళ్ళదని ఇసి పెడతారు. అలాంటిది మా చెల్లెకి ఇట్లా జరిగినందుకు మా పిన్ని దగ్గరికి ఎంతోమంది వచ్చి ఒకరోజు ఉండి మొత్తం ఇంటి పని మొత్తం చూసుకొని చేసి మరి ధైర్యాన్ని ఎప్పిపోతురు. చూడు ఎందువల్ల? వీడియోస్ వల్లనే కదా. వీడియోస్ తీయకండి అంటారు. మేము వీడియోస్ తీయడం కలిగిన ఇంతమంది ఫోన్లు ఎత్తురు, ఇంతమంది ఇంటికి వస్తురు, ఇంతమందికి తెలిసింది. సరే మీకు తోడుంటాం, ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఇంకొక ఆడబిడ్డకు జరగద్దు అని మాట్లాడుతుర్రు. లేకపోతే ఎట్లా మాట్లాడతారు? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మేమేం తప్పు మాట్లాడతలేము. కొంతమందికి తప్పు అనుకోవచ్చు, కానీ మేము మాట్లాడేది మొత్తం రైట్ అని మాకు అనిపిస్తుంది. ఎవరి మనసులో వాళ్ళకు రైట్ అని ఉంటుంది. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఒకవేళ చెయ్యని రోజు మేము మాత్రం అస్సలు ఊరుకోము. మేము అయిందని చూపిస్తాం. అప్పుడు ఇంకోటి బావా, నాకు నా దగ్గరికి చెప్పే మాటలు చెప్తున్నా. ఇప్పుడు ఆడియన్స్ అనుకుంటారు ఇట్లాంటి వీడియోలు తీసుకుంటా ఎందుకు పెడుతురు అట్లా అది అనుకుంటారు. ఇప్పుడు మేము పెడితేనే కదా మీకు అన్నీ తెలిసేది, ఏంటిది ఏమైంది అని తెలిసేది కదా మీకు. మేము చెప్తేనే కదా మీకు తెలిసింది. ఇప్పుడు మేము చెప్పకపోతే సైలెన్స్ ఉంటే మీకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి. మీరు అనుకుంటారేమో ఇప్పుడు ఇంకా నెల అవుతుంది ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఉంటారు ఏందని అట్లా అనుకుంటూ బంద్ చేసేది. ఎందుకంటే అది చెప్పేది మీ గురించి. మీరు సపోర్ట్ చేస్తారనగా మీరు ఇప్పుడు మా చెల్లె మాకు తిరిగి రాదని మాకు తెలుసు, కానీ ఇంకా ఎందుకు పోరాడుతున్నాం? ఎవరైనా సైలెంట్ ఉంటారు. ఒక ప్రాణం పోయిందంటే ఇక పోయిన ప్రాణం తిరగద్దా, కాంప్రమైజ్ గారి అట్లా ఎన్నో మాట్లాడతారు. ఇంకొక తప్పు జరగద్దు అంటే ఈయనకి మాత్రం పెద్ద శిక్ష పడాలి అనేది మాతోటే స్టార్ట్ కావాలి. వైషమ్మతోటే నా చెల్లె ఏవట్టే ఆయనకి పెద్ద శిక్ష పడితేనే ఈ ప్రజలందరూ మారుతారు. నిజంగా చెప్తున్నా, ఇంకోటి వాళ్ళ మాటలు రావు నాకు డేర్గా. ఇప్పుడు ఒకళ్ళు తిట్టాలంటే ఇక్కడ ఎంత పెద్ద తప్పు చేసినా కానీ ఫస్ట్ తిట్టా, నేను సమాధానం చెప్తా, ఓపిక పడతా, కానీ నాకు చేతులలో పెడతా. ఇప్పుడు నా అన్నదమ్ములందరూ తిడుతురు కావచ్చు, నాకు తిట్టడం రాదు, నేను చేతులలో పెడతా. ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నా. ప్రభుత్వం న్యాయం చేయని రోజు, వాడు బయటకు వచ్చిన రోజు, వాని కథ వేరే ఉంటుంది. ఇప్పుడు వయసు వీడియోలు ఎట్లా వైరల్ అయినాయో, వయసు వీడియోలు ఎంత వైరల్ అయిపోయిందో ఇండియా లెవెల్ ఆన్ వీడియో కూడా అంతే వైరల్ చేస్తాం. అంటే భయపడాలి అందరికీ, ఎట్లా ఇస్తాం. అది కావద్దు అంటే ప్రజలు ఒక్కొక్కళ్ళు కొట్టుకోవద్దు అంటే పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి. పోలీసు వాళ్ళు న్యాయం చేయాలంటే పెద్ద పెద్ద అధికారులందరూ పట్టించుకొని ఈ చట్టాలన్నిటివి మార్పించి రూల్స్ కొంచెం కఠినంగా పెడితే అప్పుడు ఈ ప్రజలందరూ హ్యాపీ ఉంటారు. ఒకళ్ళు భయపడతారు, ప్రేమగా బతారు. అవన్నీ చట్టం చేతులు ఉన్నది. ఒక్కొక్కరు లైట్ తీసుకుంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏంటిదంటే ఇన్ని కేసులు చూస్తారు, డాక్టర్లు ఇన్ని కేసులు చూస్తారు. వాళ్ళకు కామన్ అనిపించి పోంతి అని అనుకుంటారు. కానీ నిజంగా న్యాయం వైపు ఉండేటోళ్ళు చాలా తక్కువ మంది మాకు తెలిసి. అయితే మేమైతే చాలా వరకు చూస్తున్నాం. ఇప్పుడైతే మీరు అనుకోవచ్చు మీ వీడియోస్ అవసరమా, పోయి ధర్నాలు చేయండి అంటే వాళ్ళు చేసేది చెప్తారు. మేము కూడా వట్టి ఆయన చేతులు పట్టుకొని ఇట్లా ఎంతసేపు చేయాలనుకుంటే మేము తెత్తున చేయొచ్చు. కానీ మేము ఏంటంటే పోలీసు వాళ్ళ మాట ప్రకారంగా నడుస్తున్నాం, అలా గౌరవిస్తున్నాం. మేము వాళ్ళు గౌరవిస్తేనేగా మాకు కూడా ఏదైనా కొన్ని న్యాయం జరుగుతుందని నమ్మకం. అందుకనే ఎందుకంటే చట్టాన్ని దాటి ఎప్పుడు కూడా పోవద్దు. అంతేగా ఏ రోజులైనా ఓపిక పట్టాలి. ఓపిక పట్టిన తర్వాత ఓపిక నశించిన రోజు అప్పుడు ప్రశ్నించాలి. మేము చూపిస్తాం. మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, న్యాయం చేస్తారని పోలీసు వాళ్ళు, ప్రభుత్వం న్యాయం చేస్తారని వెయిట్ చేసినాం. ఇప్పుడు వేయలేదు. అప్పుడు మా ప్రభావం ఏందో మేము చూపించుకుంటాం, అప్పుడు మేమేందో మేము చూపించుకుంటాం. ఇప్పుడు మీరు అనే మాటలన్నీ అప్పటికి. ఇప్పుడైతే ఇంకొకటి ఏంటిదంటే చాలామంది అనే మాట ఏంటిదంటే ఒకడు ఆడు చెడ్డోర్రా, ఆడు చిన్నప్పటి నుంచి గుణం అంతే ఉందిరా అనే మాటలు తప్పు. ఎంత పెద్ద పెరిగినా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం మంచి చేయాలనుకుంటే మంచి చేస్తాం, చెడు చేయాలనుకుంటే చెడు చేస్తాం. అది మన దగ్గర ఉంటుంది, మన ఆలోచన దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా మారిపోవాలంటే అట్లా మారిపోవచ్చు సిచ్యువేషన్ బట్టి. నేను కొట్టాలంటే నేను కొడతా, ఆలోచించా. కానీ ఎందుకు అవన్నీ మనకెందుకు? మన మంచి మనసు ఉంచుకోవాలి. లేదు అనుకోవద్దు, అది తప్పు. రప్పించుకోవాలనుకుంటే ఒక నిమిషం కాదు,
మన మనసు మారిపించుకొని మంచిగా బతికతందుకు ట్రై చేయర్రి. ఇసుంటి మనకు అద్దు. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు వాడు సంథింగ్ బెయిల్ మీద కానీ బయటికి వచ్చిన అనుకో అని ఖచ్చితంగా మాకు దొరకకపోయినా మేము ఖచ్చితంగా తనలాడతాం, చేస్తాము, మా ప్రయత్నం మేము చేస్తాము. ఎందుకంటే మా బాధ ఏంటంటే అసంటుడు బయటకు తిరగద్దు. ఆడు మళ్ళీ వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా బతుకుడు, లేకపోతే ఎక్కడో పని చేసుకుని మంచిగా బుక్కడు తిని ఉండు ఛాన్స్ ఉండదు. కానీ ఉండదు. మాకైతే ప్రభుత్వం మీద గట్టి నమ్మకం ఉన్నది. కానీ ఒకటి ఏంటిదంటే ఇక అవన్నీ ఎప్పుడొద్దు, చెప్పినా బాధపడతారు. ఇంకా మీకు ఇంకా చెప్పేటివి ఉన్నాయి. ఎవరెవరు వేసుంటోళ్ళు, ఏం కథ, ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు న్యాయం చేస్తలేరు, ఎవరు వైపు ఉన్నారు, అవన్నీ మేము బయట పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఎందుకంటే మేము ఇప్పుడు వేటి ఎత్తున్నాం. కానీ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మా వైపు నిలబడండి మీరందరూ. మాకు ఇప్పటికీ చాలా మంది భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చిర్రు, నాతోటి మాట్లాడిన రికార్డులు పెడతా మీకు. నా ఫ్రెండ్ మాట్లాడినాయి. ఓకే, లాస్ట్ మూమెంట్లో ఒక రెండో తీసుకొచ్చి అక్కడ పెట్టింది కానీ అది చూసుకోలేరు, ఏం మాట్లాడలేడు అది దాని గురించి. మరి అంటే అయిపోయింది పోయిర్రా? అయిపోయింది సభ. అయ్యో కొంచెం మాట్లాడండి. ఆయనే ఇక అసలు అది మాట్లాడితే ఇంకా హైలైట్ అవ్వు కానీ అసలు ఆయన దృష్టికి ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పట్టించుకుంటలేదు కాబట్టి. కేటీఆర్ వస్తే కంపల్సరీ మాట్లాడు, యాక్షన్ తీసుకున్నా కానీ ఆయన దృష్టి దాకా ఏందో లేదో ఇది. అంటే ఇప్పుడు కూడా అంత టైం ఉందో లేదో మళ్ళీ వాళ్ళకు ఉంటుంది కదా. ఉంటుంది అది ఎక్కడ ఏది మాట్లాడాలో వాళ్ళు అదే మాట్లాడతారు అట్లా. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉంటే వాళ్ళు మాట్లాడతారు. అది మాత్రం పక్క, గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉంటే ఏదైనా కూడా మాట్లాడేవాళ్ళు. ఏ న్యాయం జరిగి ఇప్పటికీ కేసీఆర్ ఉంటాయి కానీ సార్ ట్రై చేయాలి. అవసరం ఉంటే వీలైతే కేటీఆర్ దగ్గర కోళ్ళి నమ్మకం ఉన్నది న్యాయం జరుగుతుందని. కానీ ఏంటిదంటే ఇలా పెద్ద పెద్దల దృష్టికి పోతే ఇంకా కొద్దిగా గట్టి బలం ఉంటుందేమో అనుకుంటున్నాం. కానీ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముళ్ళు అక్కనే ఉన్నారా ఫ్లెక్స్ పట్టుకొని? అక్కనే ఉన్నారు. నేను కూడా వచ్చిన దగ్గర దాకా వచ్చిన కానీ మళ్ళీ రిటర్న్ మా చిన్నకి ఫుల్ ఫీవర్ వచ్చింది, ఎయిట్ వచ్చేసిన. అలాగే మా తమ్ముడు మాట్లాడినాయి. ఆయన మాట్లాడలే కానీ ఇక్కడ మీడియా వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతారు. అలాగే ఇప్పుడు ఇంకా కొంతమంది వచ్చిర్రు. వాళ్ళు ఏమన్నారంటే ఎమ్మెల్యేలు వాళ్ళు మీరు ధర్నా వేసింది చూసిర్రు, ఇక్కడ మన చెల్లె ఫోటో పట్టుకుని అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు చూసిర్రు, మీకు ఏదైనా ఒకటి చేస్తారు అన్నట్టు మాట్లాడుతారు. కానీ ఇక అది ఆ దేవునికి తెలుసు ఏం చేస్తారో ఏం చెయ్యరు అనేది. కానీ మాకు ఒక నమ్మకం ఏంటిదంటే అందరు మా తోడు ఉంటే మంచిగా ఉండు అనిపిస్తుంది. కానీ కొంతమంది ఫోన్ చేసి మీ ఫ్యామిలీ మీ బాధ మీదే, మీరే చూసుకోండి, మీ ఫ్యామిలీ సరిపోతుంది అన్న మాట తప్పు. అందరు ఒకటై నడుస్తుంది. ఇప్పుడు మీరు పునరుక పాప విషయంలోనే చూసిరు, వాళ్ళ ఇంటి సమస్య వాళ్ళదంటే వాళ్ళకు అన్ని పైసలు జమ కాకపోతుండే, ఒక ప్రాణం నిలబడకపోతుండే. అసలు చిన్న చిన్న ప్రాణాలు ఎన్నో పోతున్నాయి, వాళ్ళందరినీ కూడా కాపాడదాం. ప్రజలందరూ ఒకటైతేనే ఇంకెన్నో ప్రాణాలు కాపాడచ్చు. కానీ ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ ఆ పోతున్న దానికి మనం ఏం చేయాలి, ఎట్లా శిక్షించాలి, వాళ్ళని ఏం చేయాలి అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఆలోచించకపోతే ఇంకెన్నో జరుగుతాయి. ఇప్పుడు మారుమూలన గ్రామంలో ఎక్కడో జరుగుతాయి, అవన్నీ ఎట్లా చూస్తాం మనం? ఇప్పుడు కొంతమంది లవర్స్ ఉంటారు, వాళ్ళు ఇక్కడి నుంచి పోయి ఎక్కడో బతారు. ఆ పక్క పంటలోకి తెలుసా వీళ్ళిద్దరని? తెలియదు. ఒకరోజు అమ్మాయిగా ఉంటుంది, ఒకరోజు అమ్మాయి కనబడదు. ప్రశ్నించేటోళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళిద్దరు లవర్స్. ఆడు ఏం చేసిండు, ఏ కోపంలో ఏం చేస్తాడో అసలు చెయ్యొద్దు అంటే ఖచ్చితంగా ఆయనకి ఒక భయం అనేది ఉండాలి. ఇట్లా చేస్తే ఎప్పటికైనా దొరికితే నా పరిస్థితికి ఇట్లుంటుంది, అమ్మో గాంధీకి ఇట్లా చేసిరంట, మనకి ఇట్లా చేస్తారు అనేది దడ ఉట్టాలి, ఉచ్చబడాలి. ఖచ్చితంగా చేస్తాం. కాదు అంటే ఆ ప్రభుత్వం మీద నమ్మకం కూడా ఉంది. ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా, మనకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ అది చేయలేదనుకో ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇగో ఇట్లా మాట్లాడుతున్నామని తప్పులు పట్టుడు అట్లా ఇట్లా చేసుడు కాదు. మా దగ్గరికి వచ్చి తెలుసుకొని మాట్లాడుర్రి. ఇప్పటికైనా చెప్తున్నా, మా బ్రదర్స్ చాలామంది నెంబర్స్ పెట్టిరు, మా పిన్ని నెంబర్స్ పెట్టిరు. మా పిన్నికి ఓపిక లేకున్నా అందరికి సమాధానం చెప్తుంది. ఎందుకంటే నా బిడ్డది తప్పు లేదు. తప్పు ఉంటే 10 మంది అన్నా కానీ నా బిడ్డ గిస్తుంటే దానికి మా పిన్ని చెప్పుకునేంత ధైర్యం ఉన్నది. ఎందుకంటే మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి అట్లనే పెరిగింది. తప్పు ఉంటే లొంగుతాం, తప్పు లేకపోతే మాత్రం ఇక అది వేరే ఉంటుంది కదా. ఇంకోటి బాబా, ఇది ట్రోలింగ్ అది సంథింగ్ బంద్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లోకి ఇట్లా అట్లాంటి పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు? మీ మీద ఒకళ్ళు ట్రోలింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పి, మీకు బాధ ఉంటుంది. అట్లా బంద్ చేసి ట్రోలింగ్ బంద్ చేసి మేము వీడియోలు తీసుడు, దానికి ట్రోలింగ్ చేసుడు అట్లాంటి బంద్ చేసారు అనుకో మీకే మంచిది. బంద్ చేయలేరు అనుకో ఏదో ఒకరోజు మీకే దెబ్బ ఇస్తారు తెలుసా. అట్లా బంద్ చేసి ఏదో తప్పుడు పనులు చేసి వ్యూస్ సంపాదించుకున్నమాట అనుకునేటోళ్ళకు అది బాగా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ పైసా ఎక్కువ రోజులు ఆగది. న్యాయంతో పోరాడుర్రి. ఎన్ని రోజులకైనా కానీ గొప్ప స్థాయిలో నిలబడిపోతే నన్ను అడుగురు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము న్యాయంతో మెదిలినాం. మాకు ఆ దేవుడు ఈ స్థాయి నుంచి నన్ను ఎప్పటి నుంచి మా అమ్మ నాన్న చెప్తారు. అట్లనే మేము కూడా పెరిగినాం. న్యాయం వైపే ఉంటాం. ఎన్ని రోజులైనా సరే కానీ మంచితనంతో బతాం. అదే మాకు చెడుతనం చేసి ఒక లంగతనం చేసి ఆ బతికే ఆ జీవితమే వద్దు మాకు. మీ ఇంట్లో ఆ పరిస్థితి జరిగితే తప్పు చేసినోనికి ఎట్లా సపోర్ట్ చేస్తారు?
ఆ సపోర్ట్ అనేది ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. ఎంత ఫ్రెండ్ అయినా అన్నదమ్ములైనా ఆడు భర్త అయినా తప్పి చేసిన వాళ్ళని ఎట్లా ఇసిపెట్టబుద్ధి అవుతుంది? మీరు ఒకటి గమనించదు కదా, తప్పి చేసిన వాళ్ళని ఎందుకు కాపాడుతుంది? అసుంటోని అమ్మ నాన్న సరే ఇంటికి వచ్చినాక బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ అసుంటోని కుక్కను కొట్టినట్టు కొట్టి మళ్ళీ జైలుకి పంపిస్తే ఏదైనా ఒకటి ఏస్తే భయం అనేది ప్రతి ఒక్క ప్రజలకు ఉంటుంది. ఏంటిదంటే ఆ కొడుకు ఎంత పెద్ద తప్పు చేయని కానీ ఎనికేసుకుని వస్తారు. ఎందుకంటే అమ్మో నా కొడుకు ఏదో కోపంలో వేసేసిండు, కోపంలో వేసినా కానీ అసుంటోళ్ళని బతకలేదు. తప్పు తప్పే, న్యాయం న్యాయమే. ఒక ఏ తప్పు తెలియని ఎంత పెద్ద తప్పు చేయని మాట్లాడుతుందుకు లేదా? పెద్ద మనుషులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. నువ్వు ఏ తప్పైనా సరే కానీ పోలీసుల దగ్గరికి చెప్పు, వాళ్ళు న్యాయం చేయకపోతే అన్నాడు ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఫస్ట్. కానీ నువ్వు తొందరపడి ఏమైనా తప్పు చేసిన తర్వాత వాళ్ళని కాపాడు ఎందుకు? ఇది మాత్రం నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క ప్రజలు ఈ మాట గుర్తుంచుకోండి. ఇంట్లో తప్పు చేసినది ఏ కొడుకైనా సరే, కొడుకైనా బిడ్డైనా అమ్మాయినా నానైనా వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షిస్తేనే, ఇంట్లో కూడా భయం ఉంటేనే పద్ధతి పెరుగుతారు రంగరంగ. లేకపోతే ఎంత పెద్ద తప్పు చేసినా కానీ ఆ వెనకేసుకొచ్చుడు, అమ్మో నా కొడుకు నా అన్న అని చెప్పేసి ఆని కొడితే తప్పు చేసిన దెబ్బలు పడతాయి. తప్పు చేసిన మా చెల్లె పెంచుకున్న పిల్లిని చూస్తే రోజు అది ఎప్పుడు రాకపోతుండే, అసలు మా ఇంట్లోనే కనబడకపోతుండే. మా అమ్మ ఆ రోజు ఏదో నైట్ ఇక్కడికి వచ్చింది, సడన్ అక్కడ పిల్లి కనబడ్డది మా చెల్లె. నాకు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎప్పుడు రాలే అసలు, చెల్లె దగ్గరనే ఉంటుంది 24 గంటలు. పిల్లి బయట పోనే పోదు, చెల్లెని ఇసిపెట్టి పోదు. అసలు ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఈ చెల్లె గురించి ఇట్లా పెడుతురు అట్లా పెడుతురు వీడియోస్ అట్లా ఇట్లా అంటే మాకు మెమోరీస్ గుర్తుకొస్తాయి. అబ్బా ఇన్ని రోజులు కలిసి పెరిగినాం, వీడియోస్ చేసుకోకపోతే ఏం చేస్తాం? ఆ వీడియోస్ వల్లనే ఇప్పుడు నా చెల్లె మెమొరీ ఉన్నది. అన్ని వీడియోస్ తీసుకున్న వల్లనే ఆ జ్ఞాపకాలు అనేటివి చూస్తే మాకు ఇంకా బతుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ లేదు అంటే చెప్పలేదు, కానీ 11:20 PM అవుతుంది. ఇప్పటికీ ఆ పిల్లి అక్కడ ఊకొని తిరుగుకుంటా మియం అనుకుంటా అని బాధపడుకుంటా దాని బాధను చూస్తే మాకే తట్టుకోలేని అనిపిస్తుంది తెలుసా. వయసు దగ్గర ఇప్పుడు వయసుతుంటే తిరుగుతుండే, వయసుతుంటే ఉంటుండే, వయసు దగ్గరనే ఎక్కువ పెరిగినది. అట్లాంటిది ఇప్పుడు ఆ పిల్లిని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది, మస్తు దారుణం అనిపిస్తుంది. అది ఊకే ఒరిన కొద్దీ వయసు జ్ఞాపకాలే అది వస్తుంది, వయసు గురించే మొత్తం ఆలోచన. అది కూడా అనుకుంటుంది ఇన్ని రోజులు నన్ను చూసుకున్న తల్లి ఎటువైంది. అవునవునా, ఆ దేవుడు కష్టాలు మీద కష్టాలు ఎందుకు ఇస్తుందో నాకు అర్థం కాదు. అయినా కానీ నాకు మస్తు బాధ అనిపిస్తుంది ఈ విషయంలో. మా పిన్నోళ్ళు ఇక్కడికి అచ్చుడైంది, మళ్ళీ వర్షాలు కొట్టుడు, ఆ సామాన్ మొత్తం నానిపోయింది. ఇవి కూడా చెప్పుకోవద్దు. వాళ్ళు ఎంత కష్టపడి రేకుల షెడ్లు వేసుకుంటారు పక్క పంటి, ఎండాకాలము దగడుకు ఎక్కడ ఉంటారు వాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఇలా పరిస్థితి వేపించిన అయితే ఖచ్చితంగా శిక్షిస్తాము. అట్లాంటి ఇడిస పెట్టినా మా దగ్గర తప్పించుకున్నా ఆడిక్కడికి పోయినా ప్రమాదమే, ఎవరికైనా ఒకళ్ళకి ప్రమాదం ఉంటుంది. అట్లాంటి పెద్ద శిక్ష అది. అసంటోళ్ళని ఏం చేయకుండా తీసి పెడితే మనకు పాపం, అది మనకు పాపం. ఇక్కడ కాకుండా వేరే రాష్ట్రంలో అయినా పోయి బతుకుతాడు అని ఆయన గురించి తెలియదు కదా. ఇక్కడ పనికి వచ్చిండు అనుకుంటారు, అక్కడ నమ్మించి మళ్ళీ చేసుకుంటాడు. చేసుకున్నాక ఆయనకి ఇంకొక పెద్ద కట్నం ఇస్తా అంటారు. అప్పుడు అదే ఇంకోటి ఏంటంటే బాగా నాకు ఇప్పుడు ఇదేంది ఇండియా కాబట్టి ఇప్పుడు అట్లా లైట్ చేసుకురు. ఇప్పుడు అదే వేరే కంట్రీలు ఇట్లా చేసి ఉంటే ఖచ్చితంగా నడి రోడ్ మీద ఆన్ ద స్పాట్ యాక్షన్ తీసుకుంటుండే. అసలు నాకు ఈ ప్రభుత్వం ఇంతకింత దారుణంగా ఎందుకు తయారవుతుందో అర్థమైతే లేదు. రాను అసలు డేంజర్ అయిపోతుంది. అసలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు కేర్ తీసుకుంటారు, సరిగ్గా కేర్ తీసుకోకపోవడానికి ఇట్లా అవుతుంది ప్రభుత్వం. అసలు చేంజ్ అయితే లేదు. అట్లా ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ బయట దేశాలలో ఇప్పటికీ బొందం ఏముంటుండే తెలుసా, న్యాయం అనేది ఇట్లా కనబడుతుండే. కానీ ఏమైందంటే ఈ బయట దేశంలో కూడా ఇండియా అంటే స్త్రీల మీద బాగా గౌరవం. అలాంటిది మన దేశంలోనే ఇండియాలోనే స్త్రీల మీద గౌరవం లేదు. ఇష్టం ఉన్నట్టు తీసి పారేస్తారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకోవాల్సింది అమ్మ. స్త్రీ అంటేనే అమ్మతో సమానం ఇక, ఎందుకంటే ఏ స్త్రీ అయినా సరే, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడతారు, వాళ్ళ కష్టం మీదకి ఏది పనిచేయదు. అలాంటి స్త్రీని వీళ్ళు కొట్టుడు తిట్టుడు ఎటు పడతాడు తీసి పారేసుడు, అది యూతే మాత్రం నాకైతే మస్తు అంటే మస్తు కోపం వస్తుంది. అది మొత్తం మార్చాలంటే మన తరం నుంచి పిల్లలకి చెప్పుకుంటూ రావాలి, మంచిగా పెంచాలి. అమ్మ నాన్న భయం, ఇంట్లో అన్నదమ్ముల భయం ప్రతి ఒక్కరు ఉండాలి. ఇసుంటి నా కొడుకులు అన్నదమ్ములకు సపోర్ట్ చేసి లేకపోతే కొడుకుని అట్లా పెంచి అట్లా నూరు పోసుడు అవన్నీ చేస్తే మాత్రం వాళ్ళని కూడా ఉంచద్దు. వాళ్ళకు కూడా గట్టి శిక్ష పడితేనే వీళ్ళందరూ మారుతారు. మీరు ఏమని అనుకోని మా మీద పగవించుకున్నా సరే మేమైతే కరెక్ట్ మాట్లాడుతున్నాం, న్యాయంతో వెళ్తున్నాం. మీరు ఏ తప్పులున్నా సరే మీరు చెప్పేది ఉండే, చెప్పి మెప్పించుకున్నది ఉండే. కానీ ఇట్లా వేయరంటే చాలా పెద్ద తప్పు. అది మాత్రం విసిపెట్టేది లేనే లేదు. ఎన్ని రోజులైనా సరే ఈ బాధ మాత్రం పోదు, మాకు పోదు. ఇక వాళ్ళు ప్రపంచం అయితే ప్రశాంతంగా ఉండలేదు. ఎందుకంటే ఇప్పటికీ వాడు జైలుకి పోయినాక కూడా అని హరిబాబు చావు ఖచ్చితంగా
చంపాలని మస్తు మంది చాలా మంది కోరుకుంటారు. మాకు కూడా రెస్పాన్స్ వస్తుంది, ఇంటికి వచ్చి కూడా మాట్లాడుతారు. ఖచ్చితంగా కానీ ఆ ప్రపంచం అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. పాపం వయసుకి కూడా న్యాయం జరుగుతుంది, ఆమె కూడా కొంచెం సంతోషంగా అదే ఆ న్యాయం వల్ల ఇంకొకరికి ఎవరు కూడా జరగద్దు అనేది భూమి మీద ఉండద్దు అనే ఫీలింగ్ నాది. నాకేమనిపిస్తుందంటే బాగా మార్చాలని ఉంది, అది ఎట్లనో అర్థమవుతలేదు నాకు. సపోర్ట్ వాళ్ళు ఉంటారో ఉండరో అర్థమవుతలేదు, కానీ మేము ఒక్కసారి సపోర్ట్ ఉండి కొంచెం మార్చాలని బాగుంది నాకు. ఖచ్చితంగా రూల్స్ అనేది చేంజ్ చేయాలి, మార్చాలి. ఇట్లుంటే బాగా కష్టం అబ్బా. ఇప్పుడు మాకున్న బాధకి మాకున్న కోపానికి మేము ఏదైనా చేయొచ్చు, కానీ మేము పోలీసుల మాట ప్రకారంగా గవర్నమెంట్ని కొంచెం మంచిగా మర్యాద ఇచ్చి ముందుకు నడుస్తున్నాం. లేకపోతే ఇప్పుడు ఒక రేంజ్లో అయిపోతుండే, మస్తు వైరల్ అని ఎట్లా కావాలో అట్లా అవుతుండే, మంచి అవుతుండే. కానీ ఏదో పోలీసులకు గౌరవం ఇచ్చి గవర్నమెంట్ గౌరవం ఇచ్చి న్యాయం చేస్తారు, కానీ ముందుకు నడుచుకుంటా మంచిగా ఉంటున్నాం. మీరు అనుకుంటున్నారు వాళ్ళకి కట్టుబడి ఉంటేనే మంచిగా నడుస్తాం, లేకపోతే ఈ చావులంటే ఇంకా పెరిగిపోతాయి. అందుకని చెప్పేసి వాళ్ళతో నడుస్తున్నాం. వాళ్ళతోటి రూల్స్ చేంజ్ అయ్యి ఒక అనుకో ఎట్లా అంటే ఒక తప్పు చేస్తే అబ్బో గిట్లు చేస్తుర్రా లంచుడుకు ఇంకొకసారి తప్పు చేయొద్దురా అన్న ఫీలింగ్ వచ్చేటట్టు చేసిరు అనుకో ప్రభుత్వం, ఇంకా వాళ్ళందరినీ మెచ్చుకొని వాళ్ళు ఉండరు. ఈ ప్రభుత్వం మస్తు అంటే మస్తు ఉంటుంది. పైసా లేనోడు కూడా ప్రేమ కొద్ది బతాడు, ఉన్నోడైనా లేనోడైనా అసలు ఆ ప్రేమనే వేరు ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఉన్నోనికి లేనోనికి న్యాయం జరగాలంటే పైసలతోటి కాదు. ఇప్పుడు ఉన్నోనికి పైసా పెడతాడు, లేనోనికి పైసా పెట్టాడు, కానీ పైసా పెట్టకుండా ఎంత పిచ్చోనికైనా కానీ న్యాయం జరగాలి. అట్లాంటి ప్రభుత్వం కావాలి, అట్లాంటి మనిషినే మనం కోరుకునేది. పైసా ఉంటేనే ఉంటాడు. పైసతో నడాలంటే ఇప్పుడు మనం ఎంత సంపాదించినా కానీ, ఎంత కష్టపడి సంపాదించినా కానీ, ఈ మిడిల్ క్లాస్ లైఫ్ లో సంపాదించిన ఇటు సంపాదిస్తాం, అటు వీక్తాయి పోతాయి. అంతే ఇక ఎంత ఏం పాదిస్తాం మనం. పైసలు ఉన్నోడు ఇప్పుడు మనకు ఒకడు ఫోన్ చేసి అబ్బా మీకు న్యాయం జరుగుతా అంటే మన పైసలు లేని పరిస్థితి ఏంటిది? ఆ తప్పు కదా. పైసలతోటి కొనే ప్రభుత్వం రావద్దు మనకు. అసంటిది లేదు అనుకుంటున్నా ఇప్పటికైతే, అది రావద్దు. మొత్తం మారాలి. ఎంత న్యాయసంతునికైనా కానీ న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇట్లాంటి ప్రభుత్వంకి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా పోయినప్పుడు పోతుర్రు వస్తురు అని పోతుండు అని గురి శిక్ష ఏదో ఒకటి పడుతుంది కానీ మారతలేరు కదా. అట్లనే మళ్ళీ కొడుతురు, అట్లనే అవుతుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి? నడి రోడ్డు తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ పోయి తీసుకుపోయి స్టేషన్లో ఒకటి జైల్లో ఎప్పుడు అట్లాంటి మస్తు తప్పు చేస్తారు. అట్లా వేయద్దు. ఇంకో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే ఈ ప్రభుత్వం గిట్లెందుకు ఉందో, ఇండియాకి ఇట్లెందుకు ఉందో, వేరే కంట్రీలో అయితే ఈపాటికని కదా అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు నేను ఈ దేశంలో బతుకుతున్నాడే నాకే సిగ్గు చేయడం అనిపిస్తుంది. ఇట్లాంటి ఎట్లా ఉండబోతుంది మీరే అందరం మారాలి, లేకపోతే వాళ్ళు మారరు, అట్లనే ఉంటారు. నా ఇంట్లో సమస్య నీదే, నీ ఇంట్లో సమస్య నీదే అని కామెంట్లు చేస్తారు, ఫోన్లు చేస్తారు. అది ఇదేమన్నా సినిమా అనుకుంటుర్రా? ఒక్కని పోయి 10 మంది కొట్టేందుకు, ఒక్కడు పోయి అక్కడ జస్టిస్ చేసేందుకు. అందరం ఏకమైతేనే కదా ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది. అందరు పోరాటం చేస్తేనే కదా, ఎన్నెన్నో యుద్ధాలు చేస్తేనే కదా న్యాయం జరిగేది. ఒక్కళ్ళ వల్ల గానే కాదు, ఇది మాత్రం నిజం. కేసీఆర్ సభకు నేనెందుకు వెళ్ళానని మీకు డౌట్ రావచ్చు. నేను అక్కడికి పోయినా కానీ అక్కడికి అయినాక చెప్పింది అప్పటిదప్పుడే చిన్నకి ఫుల్ ఫీవర్ వచ్చింది, వామిటింగ్ చేసుకున్నాడు, ఈ దగ్గు సడిది అనేటివి వాతావరణం చేంజ్ అవ్వడానికి ఒకటేసరికి వచ్చేసినాయి. ఇంటికాడ మందులు కూడా లేవు. మళ్ళీ నైట్ టైము నవ్యకు కూడా హుషారు లేదు. అది డేంజర్గా బక్కగా అయిపోయింది. ఎందుకో తెలియదు. మొన్నటిదాకా మంచిగా అయింది, ఇప్పుడు బక్కగా అయిపోయింది. ఒకసారి హాస్పిటల్ పోయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి, అవన్నీ మళ్ళీ ఎందుకు ఒక్కదాన్ని తీసి పెట్టి వచ్చేసిన నాకే అనిపించింది. మళ్ళీ వెంటనే రిటర్న్ అయినా. ఇక్కడికి వచ్చినాక వెంటనే ఫోన్ చేసుకుంటా కనుక్కుంటూనే ఉన్నా, కానీ అయినా కూడా ఏం జరగలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే హరిగాడు జైల్లో మంచిగానే ఉన్నాడు. అసలు ఫీలింగే లేదంట. మాకు ఎట్లా తెలిసేటి అట్లా తెలుస్తూనే ఉంటున్నాయి. మాకు మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది. అది రియలా ఫేకా అనేది తెలియదు, కానీ ఇంత ఘోరమా? వాళ్ళకు అక్కడ భోజనం పెట్టి అట్లా ఎందుకు చూసుకుంటారో అవన్నీ తలుచుకుంటూనే నాకు నచ్చుతలేదు కొద్దిగా. చాలా అంటే చాలా చేంజ్ కావాలి. నరకం చూపెడితేనే ఆడు బయటకు వచ్చినాక చెప్తాడు, 10 మందికి చెప్పుకుంటాడు, అమ్మో ఇంకొకసారి జైలుకి పోదురా, జైలుకి ఇట్లుందిరా అనేటట్టు చేస్తే మంచిగా ఉండు. జైలుకి పోయిన వాళ్ళు అందరూ వచ్చి బయటకు వచ్చి మళ్ళీ మంచిగానే ఉంటారు, గొప్పలు చెప్పుకుంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కదా ఇంకెప్పుడు మారుతుందో అని. ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు, కానీ ఆ బాధ వేరేట అనిపిస్తుంది. ఇంకొకసారి తప్పులు జరగద్దు అంటే నాకు ఇది ఒకటే. నేను నా వాళ్ళు ఎంతవరకు అవుతుందో అంతవరకు పోరాడతా. నాకు ఎంతమంది తోడుంటారో తెలియదు, కానీ ఈ చట్టాలు రూల్స్ మారేదాకా ఇట్లనే ఉంటా. ఖచ్చితంగా మారాలి. అవి మారితేనే రేపు పొద్దుగల నా బిడ్డ కూడా మంచిగా ఉంటుంది అన్న ఫీలింగ్ నాకున్నది, అంతే.